Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer up to 75% off in summer glasses. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. బంగారం ధరలు ఊహించని విధంగా ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి. గత 24 గంటల్లోనే ఊహించని రేంజ్లో 10,000కు మించి పెరిగిపోయినటువంటి ధరలు ఇప్పుడు బంగారం కొనాలనుకున్నటువంటి వారికి తీవ్ర సంకటంగా మారింది. ఎందుకు ఇంత హెవీగా ఒక్కసారి పెరిగాయి? గత కొన్ని రోజుల నుంచి స్టేబుల్గా ఉన్నటువంటి బంగారం ధరలు ఒక్కసారిగా 10,000కు మించి పెరుగుదల ఎందుకు కనిపించింది? పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ ఒక నెలన్నర అనుకుంటా ఆల్మోస్ట్ అప్పటి నుంచి కొంత స్టేబుల్గా ఉన్నాయి. ఒకసారి అక్కడ దాకా 1,80,000 దాకా పోయి మళ్ళీ కిందికి వచ్చి అక్కడ స్టేబుల్గా ఉన్నాయి. బట్ ఆల్ ఆఫ్ సడన్గా నిన్నటి నుంచి విపరీతంగా పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం ఊహించలేదు. 10 నుంచి 15,000 దాకా పెరిగింది గత 48 గంటల్లోనే. ఎందుకు భారీ పెరుగుదల బంగారం పైన? బంగారు ధరలు పెరుగుదల ఎప్పుడు కూడా మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటది. ఎందుకంటే బంగారు ధర నిర్ణయించబడేది దాదాపుగా ప్రపంచ దేశాలంతా ట్రేడ్ చేసే బంగారు సాధారణంగా యుఎస్ మార్కెట్స్ లో డివైడ్ అవుతుంది. అంటే డాలర్స్ లో ట్రేడ్ అయ్యే బంగారు యుఎస్ మార్కెట్స్ లో డిసైడ్ అవుతుంది ఎంత ధరకు ట్రేడ్ కావాలనేది డిమాండ్ సప్లై వేరియేషన్స్ మీద. మీరు ప్రముఖంగా చూసుకుంటే యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో గత 2 నెలలుగా ఆర్థిక అనిశ్చితి ఉండి ప్రపంచ దేశాల్లో ఎనర్జీ క్రైసిస్ వైపు పరిగెడుతున్న ప్రపంచంలో అనిశ్చితి వాతావరణంలో బంగారు ధరలు ఖచ్చితంగా పెరగాల్సి ఉంది. అంటే ఇంతకు మించి దాదాపు 2 లక్షల వరకు వెళ్లాల్సిన బంగారు ధర కొంచెం కుంటుపడింది. ఎందుకు అంటూ మనం సుమన్స్ టీవీ ద్వారా చాలా విశ్లేషణలు చేశాము. మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ 2 నెలల్లో డాలర్ చాలా బలపడింది. డాలర్లు అంటే ఫెడ్ రిజర్వ్, యుఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అంటారు. వారి యొక్క వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనని ఒకసారి తిరస్కరించింది. అంటే తిరిగి మళ్ళీ వద్దు అనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న ఆర్థిక మాంద్యం దృష్ట్యా వడ్డీ రేట్లు తగ్గిస్తే ఇంకా కూడా మాంద్యం అంటే ఇన్ఫ్లేషన్ పెరిగి ధరలు పెరుగుతాయని చెప్పేసి వాళ్ళు వడ్డీ రేట్లను అలానే పెంచి పెట్టారు. దాంతో అందరు కూడా డాలర్ ఆధారిత అసెట్స్ ఏవైతే ఉందో యుఎస్ ట్రెజరీ బాండ్స్ వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల బంగారం అనిశ్చితి ఉన్నా కూడా పెరిగే వాతావరణం లేదు లాస్ట్ 2 నెలల్లో. కానీ బంగారు 1,80,000 79,000 వరకు చూసిన 24 క్యారెట్ గోల్డ్స్ ఒక్కసారిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగి 1,40,000 వరకు పడిన పరిస్థితి చూసాము. బట్ తిరిగి దాని మార్కెట్ ప్రైస్, డిమాండ్ ప్రైస్ అందుబాటులోకి రావడం వల్ల మళ్ళీ కొనుగోలు అంటూ పెరిగి దాదాపు 1,52,000 చేరుకున్న తరుణంలో ఈ రోజు ప్రపంచ దేశాల్లో 2వ అతిపెద్ద ఇంపోర్టర్ అయిన భారతదేశం దాదాపుగా లాస్ట్ ఇయర్ $70 బిలియన్ వర్త్ బంగారం ఇంపోర్ట్ చేసుకున్న భారతదేశం లో ప్రధానమంత్రి గారు ఒక కాల్ ఇచ్చారు. ఏంటి అంటే దాదాపు 1 సంవత్సరం పాటు మీరు గోల్డ్ కొనడం ఆపండి అంటూ హైదరాబాద్ లో జరిగిన ఒక ప్రసంగంలో చెప్పడం. దేశీయంగా కూడా అందరి వైపు కూడా బంగారుకి ఏదో అయిపోబోతుంది, రెక్కలు రాబోతున్నాయి, ఇక బంగారు మళ్ళీ కొనలేమేమో, ఇక డ్యూటీలు పెరుగుతాయి అనుకున్న తరుణంలో బంగారు రేట్లు అనేది డిమాండ్ అంతకంతకు ఒక రోజులోనే పెరిగిపోయింది. నిన్ననే నాకు తెలిసిన చాలా మంది కొనుగోలుదారులందరూ ఆసక్తి చూపిస్తున్నారంటారు. చూపిస్తున్నారు. ఎందుకు అంటే తెలియని పరిస్థితి, ఎవరికి సహేతుకమైన కారణం లేదు. నరేంద్ర మోడీ గారు ఎందుకు చెప్పారు కొనొద్దు అని, దానికి అంటూ చాలా వివరణలు చేశాం మనం సుమన్ టీవీ ద్వారా కూడా చాలా క్లియర్ గా చెప్పాం. ఎందుకు ఇప్పుడు వద్దంటున్నారు, దానికి డాలర్ పైన పెరుగుతున్న భారాన్ని తగ్గిస్తూ రూపాయి విలువ క్షీణిస్తుంది, ఎనర్జీ క్రైసిస్ రాబోతుంది, కాబట్టి అనవసరమైన లగ్జరీస్ ని మనం 1 సంవత్సరం పోస్ట్ పోన్ చేసుకుందాం అనే నినాదంలో భాగంగా చెప్పారు. అంతేగాని గోల్డ్ కొనొద్దండి, గోల్డ్ కి ఏదో అవుతుందని. కానీ సడన్ గా గోల్డ్ వద్దు అంటే గోల్డ్ మీద ప్రేమ ఎక్కువైపోయింది. చాలా మంది గోల్డ్ అనే ఫోకస్ పెట్టారు. ఇక దానికి అనుగుణంగా ఏదైతే మార్కెట్ లో గోల్డ్ సడన్ గా కొనుక్కోకుంటే పెరుగుతుందేమో అనుకున్న దానికి ఈ రోజు మనం మాట్లాడేటానికి దాదాపు సుంకాన్ని 15% పెంచారు. దానివల్ల ఏం జరుగుతుందని మనం మళ్ళీ సపరేట్ కాల్లో చర్చిద్దాం. అయితే అది కూడా ఒక కారణం. బట్ అంతర్జాతీయంగా కూడా గోల్డ్ కి అంటే గోల్డ్మ్యాన్ సాక్స్ కానీ, జేపీ మార్గన్ కానీ గోల్డ్ యొక్క ప్రైస్ ఖచ్చితంగా డిసెంబర్ 26కి 2,50,000 వరకు వెళ్లే అంచనా అనేది ఎక్కడా కూడా సడలేదు. గోల్డ్ 1,40,000 పడిపోయిన సందర్భంలో కూడా గోల్డ్ మీద ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో డాలర్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ కరెన్సీ గోల్డ్. డాలర్ ఈ రోజు బలకంగా ఉండొచ్చు, కానీ రేపు ఉండలేదు, ఎల్లుండి ఉండలేదు. ఎందుకంటే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకంత వడ్డీలు పే చేసేది ఫెడరల్ బ్యాంక్ చేయలేదు. కాబట్టి ప్రపంచంలో అంటే వాళ్ళ దేశంలో ఎకనామిక్ యాక్టివ్ పెరగాలంటే ఖచ్చితంగా వడ్డీ రేట్లను సడలించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎనర్జీ క్రైసిస్ ఉండడం వల్ల గట్టిగా ఉంది. బట్ ఈ రోజు కానీ రేపు కానీ యుద్ధ వాతావరణం సమసిపోతే డాలర్ మళ్ళీ వడ్డీ రేట్లు, యుఎస్ ట్రెజరీ రేట్స్ తగ్గడం వల్ల ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ గోల్డ్ వైపు వెళ్తుంది. కాబట్టి గోల్డ్ మీద ఉన్న డిమాండ్ అనేది ఎప్పటికి కూడా తరగదు. ప్రపంచ వ్యాప్తంగా గోల్డ్ అనేది ఇప్పుడు ఒక ప్రధానమైన ఇన్వెస్ట్మెంట్ సోర్స్. స్టాక్ మార్కెట్ లో ఎలా అయితే ఆసక్తి మీద ఇంట్రెస్ట్ కొంటారో ప్రపంచ దేశాల్లో ఉండే అన్ని
యుఎస్ స్టాక్ మార్కెట్ అయితేనేమి, ఇండియాలో అయితేనేమి ఏ మాత్రం తగ్గని రీతిలో గోల్డ్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనంగా లాస్ట్ ఇయర్ అంటే 2025 నుంచి మార్చేశారు. ఎందుకంటే 2025 జనవరి తర్వాత మీరు ₹100 గోల్డ్ కొనంటే ఈరోజు ₹200 డబుల్, ఎగ్జాక్ట్లీ డబుల్ అయ్యే పరిస్థితి ఒక సంవత్సరంలో. అంత ఈజీగా ఏ ఇన్వెస్ట్మెంట్, అది కూడా మోర్ సెక్యూర్డ్ గోల్డ్. ఒక ఎమోషనల్ అండ్ కల్చరల్ వాల్యూ కూడా ఉంటుంది. మీరు ఒక ఆర్నమెంట్ ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, లేడీస్ హ్యాపీ ఫీల్ అవుతారు, పెళ్లిలో మంచిగా అందంగా రెడీ అవుతారు. అలాగే రూపాయికి రూపాయి వస్తుంది. ఇంతకంటే ఒక ఎమోషనల్ అండ్ కల్చరల్ అసెట్ ని మీరు ఏది కొనుక్కోలేరు. కాబట్టి గోల్డ్ అనే డిమాండ్ అంతకంతకు పెరుగుతూనే వచ్చింది. ప్రపంచ దేశాల్లో కూడా అందరూ ఆసక్తి చూపించారు. బ్యాంకులు కూడా విరివిగా కొన్నాయి. అటువంటి గోల్డ్ ఖచ్చితంగా కూడా ఇంకా రెక్కలు పెట్టుకొని పెరిగే అవకాశమే ఉందండి. తగ్గే అవకాశం అయితే కనపడట్లేదు. మరి ప్రశాంత్ గారు, చూడాలి ఒకటి ఈ గతంలో చర్యలు. గతంలో 2 లక్షలు దాటుతుంది అనుకున్నారు, అక్కడ 1.8 వరకు వచ్చి ఆగిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి పానిక్ సిచ్యువేషన్లో నిన్నటి నుంచి ఈ రోజుకు పెరిగినటువంటి ఈ సందర్భాన్ని చూస్తే ఇప్పుడు 1,60,000కి వెళ్ళింది. ఇంకా 2-3 రోజుల్లోనే 2 లక్షలు దాటేటువంటి పరిస్థితులను కూడా ఏమైనా చూడొచ్చా ఈ పానిక్ సిచ్యువేషన్లో? చాలా మంచి ప్రశ్న అడిగారు. 1,80,000 వచ్చినప్పుడు 2 లక్షలు పోకుండా ఎందుకు పడిపోయింది అనేది ప్రధానంగా అప్పుడు మనం విశ్లేషించాం. మరొక్కసారి చెప్తాను. ఏంటి అంటే అప్పుడు 1,80,000 నుంచి 2,50,000 ఎందుకు వెళ్తుంది అంటే ప్రపంచం అంతా కూడా డాలర్ కి ప్రత్యామ్నాయ కరెన్సీ వైపు వెళ్తున్న మార్గంలో గోల్డ్ కు డిమాండ్ పెరిగింది. కానీ సడన్ గా ఈ ఎనర్జీ క్రైసిస్ అంటే ఏదైతే అమెరికా ఇరాన్ వార్ రావడం వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ క్లోజ్ కావడము, బ్యారెల్ ధరలు $65 నుంచి $125 వెలకడం వల్ల ప్రపంచ దేశాల్లో ఒక రకమైన ఆర్థిక మాంద్యం వైపు వెళ్ళాయి. అమెరికాలో ఇంకా ఎక్కువ ఉండడం వల్ల ఖచ్చితంగా డాలర్ వాళ్ళు ఏదైతే వడ్డీ రేట్లు తగ్గకపోవడం అనే ఒక బలమైన సంకేతం కనపడంతో చాలా మంది ఇన్వెస్టర్లు తిరిగి డాలర్ వైపే వెళ్ళారు. బంగారం నుంచి ప్రాఫిట్ బుక్ చేసుకొని, అంటే 1.40లో కొని 1.70లో అమ్మేసి ఆ ప్రాఫిట్స్ కూడా తీసుకెళ్లి డాలర్ అసెట్స్ లో పెట్టారు. ఎందుకంటే వాటి మీద రిటర్న్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. 3.75%. గోల్డ్ మీద ఇంట్రెస్ట్ రాదు. డాలర్ కూడా పెరుగుతూ పోతుంది. మనం చూసాం డాలర్ ఇండెక్స్ వాల్యూ కూడా. కాబట్టి దాని మీద అలానే పెట్టి ఎప్పుడైతే డాలర్ మీద మళ్ళీ కొంచెం సన్నగిలుతుందో ఆ డబ్బులు తీసుకొచ్చి తిరిగి గోల్డ్ మీద పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎంత ఫాస్ట్ గా 2 లక్షలు వెళ్తుంది అని మీరు అడిగిన రెండో ప్రశ్నకు నేను డైరెక్ట్ గా చెప్పలేను. కానీ మీరు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో గోల్డ్ ని తీసుకుంటే అట్లీస్ట్ ఈ ఇయర్ ఎండ్ వరకు, నెక్స్ట్ ఇయర్ ఈ టైం వరకు తీసుకుంటే ఖచ్చితంగా 2 నుంచి 2.5 వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని నేను కాదు, ప్రముఖ అంతర్జాతీయ సంస్థ అయిన జేపీ మార్గన్ గాని, గోల్డ్‌మ్యాన్ సాక్స్ గాని వాళ్ళ ప్రెడిక్షన్ లో $6,500 పర్ ఔన్స్ అంటే 28.5 గ్రామ్స్ గోల్డ్ వెళ్ళే అవకాశం ఉందని వాళ్ళ ప్రెడిక్షన్ లో కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా ఎంతో ఆసక్తితో గోల్డ్ పర్చేజ్ చేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ఈ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలని చూస్తే గోల్డ్ కొనాలనుకున్న వారికి లేదా ఇన్వెస్టర్లకి ఏం చెప్పొచ్చు? ఎలాంటి సలహా ఇవ్వచ్చు మీరు? మోదీ ఏమో సంవత్సరం వరకు కొనొద్దన్నారు. బట్ ఈ పెరుగుతున్న ఈ మూవ్‌మెంట్ చూస్తుంటే మళ్ళీ అందరికి ఒక ఆందోళన. అయ్యో! ఇంకా అందదేమో మళ్ళీ కొందామని చెప్పేసి పానిక్ సిట్యుయేషన్ వస్తుంటుంది కాబట్టి. ఏం చెప్తారు అలాంటి వారికి, కొనాలనుకున్న వారికి, ఇన్వెస్టర్లకి? సో ఈ ప్రశ్న చాలా మంది అడిగారండి. నేనిచ్చే సమాధానం ఒకటే. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ గా, ఒక ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ గా నేను మీకిచ్చే సలహా ఏంటంటే గోల్డ్‌ని మీరు ఖచ్చితంగా మీ జీవిత కాలంలో ప్రతి నెల కొంటూనే వెళ్ళండి అని చెప్తాను. మీకు అవసరమైన రీతిలో మీకు అందుబాటులో ఉన్న డబ్బుల్లో ఒక ₹15-20 మీరు ₹100 పొదుపు చేస్తున్నారు పర్ మంత్ అంటే ఒక ₹20 గోల్డ్ స్కీమ్ లో పెట్టండి. ఖచ్చితంగా గోల్డ్ కొనుక్కుంటూ వెళ్ళండి. మీ జీవిత టైంలో 1 కిలో గోల్డ్ మీ దగ్గర ఉండేట్టు చూసుకోండి. అది మీ జీవితానికి ఎప్పుడు కూడా ఒక ఇన్సూరెన్స్ గా నిలబడుతుంది. అది ఏ టైంలో ఎంత ఆపత్కర పరిస్థితులు వచ్చినా కూడా ఉంటుంది అని నేను ఎప్పుడు అడ్వైస్ చేస్తుంటాను. ఇది ఫస్ట్. ఇది ఎప్పుడు ఆపొద్దండి. సెకండ్, ఇప్పుడు ప్రధానమంత్రి గారు గోల్డ్ కొనొద్దండి అని మనం ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయడానికి చెప్పలేదు. మీరు నేషనల్ ఇంట్రెస్ట్ చూడండి. భారతదేశం యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్ 100 నుంచి $120 బిలియన్. మనం డాలర్లు ఎక్కడి నుంచి ఇవ్వాలి? మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ లో మనం పొదుపు చేసుకున్న దాంట్లో నుంచి డాలర్లు ఇవ్వడం వల్ల రూపాయి వాల్యూ క్షీణిస్తూ క్షీణిస్తూ పడిపోతుంది. మీరు ఇప్పుడు అవసరమైన పెట్రోల్, డీజిల్ మనం కొనక మానము. అవసరమైన ఫర్టిలైజర్స్ కొనక మానము. మన డిఫెన్స్ పరికరాలు కొనక మానము. మరి బంగారం అయితే తప్పే పరిస్థితి అయితే లేదు కదండి. కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి. నేషనల్ ఇంట్రెస్ట్ ని మీ పర్సనల్ ఇంట్రెస్ట్ మీద పెట్టండి. నాన్ ఎమర్జెన్సీ అసెట్స్ మీద ఆసక్తి తగ్గించండి అన్న పిలుపు. అది ఎలా అర్థం చేసుకోవాలంటే అది ప్రతి ఒక్క ఇండివిజువల్ చాయిస్ అండి. అది నేనిచ్చే సలహా కాదు. నేను ఫైనాన్షియల్ అడ్వైస్ ఇవ్వగలను. ఎప్పుడు కూడా భారతదేశానికి నేషనల్ ఇంట్రెస్ట్ మీరు పెట్టండి అంటే ప్రధానమంత్రి గారి సూచనని పాటించండి అని నేను చెప్తాను. కానీ ఇక అది పర్సనల్ చాయిస్ అండి. ఎందుకంటే ఇది నేను కూడా చెప్పాను. నిన్న మొన్న విశ్లేషణలో చెప్పాను. ఇలా చెప్తే ఎవరు వినరండి. ఖచ్చితంగా సుంకాలు పెంచితే తప్ప వేరే మార్గం లేదు అంటే ఈ రోజే సుంకాలు పెరిగాయి. సో మరి దీనికి ఎలా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే ఒక 10-15% ప్రైసెస్ పెరిగిపోతున్నాయి. అంటే ఆల్రెడీ అంతర్జాతీయంగా పెరుగుతున్న గోల్డ్ ధర మీద
భారతదేశంలో అదనంగా 15% సుంకము ప్లస్ మన రూపాయి వాల్యూ క్షీణించడం వల్ల డాలర్ వాల్యూ పెరుగుతుండడం వల్ల ఆ పెనాల్టీ వెరసి ఒక 20% భారతదేశంలో బంగారు ప్రియం కాబోతుంది అంతర్జాతీయ మార్కెట్ కంటే. కాబట్టి ఈ పరిస్థితులు సమీక్షించే వరకు అంటే 2025 బడ్జెట్ లో ఈ గోల్డ్ యొక్క కస్టమ్ డ్యూటీని తగ్గించారు 15% నుంచి 6%. ఎందుకంటే స్మగుల్డ్ గోల్డ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి తగ్గించారు. మరీ తిరిగి ఒక 1 year వరకు ఇది తగ్గించే పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి మీరు కొనుక్కుంటుంటే బహుశా పెద్ద మొత్తంలో అయితే ఒక 6 నెలల నుంచి 12 నెలలు కొంచెం వెయిట్ చేయడం బెటరు. ఇక తప్పదు, పెళ్లిళ్ళు ఉన్నాయంటే నాకు తెలిసి బంగారు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళందరూ కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ వైపు చాలా పరుగులు పెడుతున్నారు. టెక్నాలజీని వాడుకొని 30 గ్రాముల్లో చేసే హారాన్ని దాదాపు 10 గ్రాముల్లో చేసి అదే లుక్ని తీసుకొస్తున్నారు. మేబీ అటువంటివి కూడా కన్సిడర్ చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది ప్రస్తుతము విపరీతంగా గత 48 గంటల్లోనే బంగారం పరుగులు తీయడానికి గల కారణాలని చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకొద్ది రోజులు ఈ పానిక్ సిచ్యువేషన్లో పెరగొచ్చు, కానీ ఆ తర్వాత మళ్ళీ స్టడీగా ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా వారు చెప్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఇంకే రకంగా మారబోతున్నాయి.